తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? లక్ష్మణ్ ఏం చేస్తారు? ఆటో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా పెద్దపల్లికి, ఇక్కడ ఎవరు గెలుస్తారు? గడ్డం వంశీకృష్ణ. గడ్డం వంశీయా? ఎందుకు గెలవాలి ఆయన? ఎందుకు గెలవాలంటే ఇక ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తే, ఏమైనా సహాయం చేస్తారా ఆయన? చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి? గెలవాలి ఇక అది నా అభిమానం. అభిమానమా? ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? బీఆర్ఎస్ పరిస్థితి అట్లా కొంచెం తక్కువ ఉందా? ఓకే. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ కూడా తక్కువనే ఉన్నది. బీజేపీ కూడా తక్కువే ఉందా? ఏమనుకుంటారు జనాలు? మీ ఆటోలో ప్యాసింజర్లు ఎక్కుతున్నారు కాబట్టి ఎవరికి ఓటేద్దామని ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఓట్ల గురించి ఏమనుకుంటలేరు. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఫ్రీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకే ఓటేద్దామని అనుకుంటారు. కాంగ్రెస్ ఫ్రీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటారా? లేడీస్ ఇక్కడ మరి గడ్డం వంశీ గారు ఎంత మేటి వచ్చే అవకాశం ఉంది ఆయనకు? అదంతా చెప్పలేం. ఏమైనా సహాయం చేస్తాడు ఆయన? గడ్డం చేస్తాడు అని నా అభిప్రాయం. చేస్తాడని అభిప్రాయమా? ఈసారి నీ ఓటు ఎవరికి వేస్తావు? గడ్డం వంశీకే. గడ్డికి వంశీకేనా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. మీ పేరు? నా పేరు తాళ్ళపల్లి యుగేందర్. ఏం చేస్తారండి? గౌడ సంఘం. నేను కుల వృత్తిలా. ఇప్పుడు మీ పెద్దపల్లి నియోజకవర్గం లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలుతారంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గెలుతుంది అనుకుంటాను. మేము కాంగ్రెస్ గెలుస్తుందా అనుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? ఉన్నది అనుకుంటాను మేము. ఓకే. ఆయన ఎందుకు గెలవాలంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలు ఉన్నది కాబట్టి అదే గెలుతుంది అనే ఆలోచన మాకు ఉన్నది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రైతులు మంచిగా ఉన్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ లో? ఉన్నాం. రైతులు అయితే ఇప్పుడు పండిన పంట అయితే కొంటారు, ఏం కటింగులు లేకుండా కొంటారు. పైసలు 2-3 రోజులకి అయితే పడుతున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి. ఓకే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు బత్తకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అయినాయి. 4-5 రోజులకు 10 రోజులకు పైసలు పడ్డాయి. అదైతే ఉన్నది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతు బంధు అందరికి పడిందా? పడ్డది. 5 ఎకరాల లోపు అయితే పడ్డది. 5 ఎకరాల లోపు పడ్డది. ఓకే. ఇప్పుడు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు చేస్తా అంటున్నా. చేస్తా అంటాడు. చేస్తారా చేయరా తెలియదు, కాకపోతే మనకైతే తెలియదు కానీ చేస్తా అంటారు. ఓకే. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో? చేసింది. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ అని ఇస్తారు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తారు, అవైతే ఇస్తారు. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? ఇక బీఆర్ఎస్ అయితే కొంచెం తక్కువనే ఉన్నది, గెలిచే పరిస్థితి అయితే లేదు. తక్కువ ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ అయితే మొత్తమే లేదు, కనుమరుగు ఇక్కడ లేదు. ఇప్పుడు అయోధ్య రామ మందిరము ఎట్లా ఉంది? ఏది చెప్పినా కానీ బీజేపీ అనేది అయితే కనుమరుగే ఉన్నది, లేదు. అసలు అభ్యర్థి తిరుగుతున్నాడా ఇక్కడ? ఇక్కడైతే ఎప్పుడైతే మహనే కనమల్లే. కనమల్లే. ఏ పార్టీ వాళ్ళు తిరుగుతారు ఇక్కడ? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తిరుగుతారా? ఓకే. ఇప్పుడు మీ ప్రాంతం డెవలప్మెంట్ ఉందా? ఉన్నదంటే ఇక ఇప్పటి వరకు అయితే డెవలప్మెంట్ అది గట్లనే ఉన్నది. వాళ్ళు ఇస్తామని అయితే ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వంశీ గారు గెలిస్తే ఏమైనా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? గెలిస్తే తీసుకొస్తాడని అనుకుంటాను. అటెంక లెక్క, అది గెలిచినాక లెక్క తెస్తారా తీరా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఆయనకు? ఇక ఎంత మెజార్టీ అంటే ఆయన బలం, అది మెజార్టీ తెచ్చుకున్నాడు అనేది ఆయన బలం. ఓకే.